హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్భరత్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో వీకెండ్ వచ్చిందంటే మన కేరళ బ్లాగ్ రావాల్సిందే కదా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ కేరళ అనమాట. సో కేరళలో లాస్ట్ డే ఇది. టేక్రీ నుంచి అల్లెపి ట్రావెల్ చేస్తున్నాము. ఆన్ ది వేలో టీ ప్లాంటేషన్స్ కూడా ఉంటే వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో అదే ఇంకేం పెట్టుకోండి. ఈ చెన్న కర్రీ ఎందుకు పెట్టుకున్నావా? ఇవి ధ్రువిని మనం తినేటప్పుడు తినిపిస్తే అయిపోద్ది. ఇంకెన్నిసార్లు పెడతారు? ఇడియప్పం చట్నీ going to వాళ్ళందరూ రాక వస్తే వర్షం పడుతుంది. వర్షంలో టీ ప్లాంటేషన్స్కి రావాల్సి వచ్చింది మేము. ఇట్స్ రైనింగ్ ఆల్రెడీ. ఒక 10 నిమిషాలు అయిందంతే, కానీ బ్యూటిఫుల్గా ఉంది వర్షంలో. ప్లాంట్స్ అన్నీ ముదిరిపోయి ఉన్నాయి. మేబీ ఇది హార్వెస్టింగ్ టైము ఏదో అయి ఉంటుంది అనుకుంటున్నాను. నేను వెనక్కి తిరిగి నడవస్తలేదు నాకు. కమ్ హియర్. నువ్వు కొమరక్కం వచ్చేసినాం బోట్ హౌస్లోకి. మా బోట్ రాజధాని చూడాలి, తెలీదు. ఇదే కదా మంది. సో యా ఫైనల్గా లాస్ట్ డే అయితే వచ్చేసింది, 4th డే అనమాట. మేము టేక్రీ నుంచి అల్లెపి ట్రావెల్ చేసాము. అదొక 3 hours జర్నీ ఉండే. మధ్యలో టీ ప్లాంటేషన్స్ చూస్తూ అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకుంటూ ఫైనల్గా మా దేశీ క్రూజ్ అల్లెపి హౌస్ బోట్కి అయితే వచ్చేసామన్నమాట. అసలు ఇంకా నేను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పలేను. వెళ్ళిన వాళ్ళంటే ప్లీజ్ టు కామెంట్ హౌ యూ ఫెల్ట్ అని. ఇది నా సెకండ్ టైము, బట్ స్టిల్ అదే ఎక్సైట్మెంట్ అండ్ అదే బ్యూటీని మళ్ళీ ఫ్రెష్గా చూస్తున్నట్టు అనిపించింది. మా బోట్ వచ్చేసి రాజధాని అనమాట, ప్రీమియం బోట్. సో పెద్ద ఫ్యామిలీ కదా అని చెప్పేసి వాళ్ళు మాకు ఇది ఇచ్చారు. చాలా 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 బాగుండే. నేను ఈ క్రూజ్ ఈ హౌస్ బోట్ క్లిప్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ టిల్ ది ఎండ్. మనకి 2 stairs అనమాట. కింద మొత్తం బెడ్డింగ్, పడుకోవడం అంటే బెడ్రూమ్స్ అండ్ కిచెన్, పైన వచ్చేసి డైనింగ్ అండ్ డెక్ ఉండే. చాలా వ్యాస్ట్గా ఉంది డైనింగ్ ప్లేస్ కూడా. అసలు లిటరల్గా మేము ఎక్కువసేపు ఇక్కడే ఉన్నామని చెప్పొచ్చు, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంది. కిందంటే ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు, కానీ పైన అయితే అందరం ఒకటే చోట ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మోస్ట్లీ మేము పైనే ఉన్నాము. సో వచ్చేసరికి యాక్చువల్గా 12 o'clock 11 AM చెక్-ఇన్ టైం అనమాట. బట్ మేము కొంచెం ఆగుతూ రావడం వల్ల మేము రీచ్ అయ్యేసరికి 2 అయింది. సో రాగానే లంచ్ అరేంజ్ చేశారు. దిస్ ఈజ్ ప్రీమియం బోట్. సో ఇంకొంచెం పెద్దగా లగ్జరియస్గా ఉంది. సేమ్ ఉంది బోట్ అయితే మా ఫ్యామిలీ వాళ్ళందరికీ చాలా చాలా నచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగుంది. వాళ్ళందరికీ నేను ముందే చూపించలేదన్నమాట వీడియో, అంటే ఈ మన బోట్ ఇలా ఉంటుందని చెప్పి జస్ట్ సర్ప్రైజ్ దెమ్. అండ్ ఐ లిటరలీ వెయిటెడ్ ఫర్ దిస్ డే, ఫర్ దిస్ నైట్ అనమాట. చాలా వెయిట్ చేశాను, ఎందుకంటే నేను మెయిన్గా కేరళలో అనుకుంది ఒకటి అల్లెపి హౌస్ బోట్ అండ్ డే 1లో వండర్ల్యాండ్ అలాంటి ప్లేసెస్ని కంపల్సరీ. ఈ 2 నాకు మెయిన్ ఉండే, అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి. సో ఇది ఫైనల్గా ఈ డే వచ్చేసింది. అండ్ మీరు ముందు చూస్తారు నేను ఎందుకు ఇలా అంటున్నా అని చెప్పేసి. సో అది ఇందాక చూసింది మా కిచెన్. ఇంకా డైరెక్ట్గా అక్కడే మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు ముందే లేట్ అయ్యేసరికి మాకు ముందే ప్రిపేర్ చేసి పెట్టారనమాట. సో ఫాలోడ్ బై లంచ్. అండ్ ఇంకా మన ఇష్టం, బోట్ అలా వెళ్తూ ఉంటుంది, మనం జస్ట్ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేస్తూ, లేకపోతే మనం ఏదైనా యాక్టివిటీస్ చేసుకుంటే ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండొచ్చు ఆ వెదర్ని. సో చూడండి ఈ బ్యూటిఫుల్ నేచర్ని.
ఇంకా వాళ్ళందరం లగేజ్ సెట్ చేసుకొని ఎవరి రూమ్స్ వాళ్ళు తీసేసుకొని ఇంకా పైకైతే లంచ్కి వచ్చాము. ఇది మా మెన్యూ, బేసిక్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. సో మేము ముందే ఇవ్వలేదు కాబట్టి ఇంకా వాళ్ళు అందరు తినగలిగేలాగా చేశారు. బట్ మా అందరికీ అసలు ఎక్కువ నచ్చలేదు. కేరళ ఫుడ్ ఆబ్వియస్గా మనం తినలేము. సౌత్ ఇండియన్స్ అంటే తెలంగాణ పీపుల్ అండ్ ఆంధ్ర పీపుల్. సో సమ్హౌ మేనేజ్ చేసాము, ఎందుకంటే ఈవినింగ్కి మనం చెప్పి చేయించుకుందామని చెప్పేసి ఇంకా అందరం అయితే లంచ్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే మాకు 2 బోట్స్ ఇచ్చారనమాట ఫర్ డే టైం. ఈ పెద్ద బోట్ ఇచ్చారు. నైట్ ఎక్స్ట్రా 2 బెడ్స్ కావాలి, 2 రూమ్స్ కావాలి కాబట్టి మాకు ఇంకొక చిన్న బోట్ అలాట్ చేశారు. సో అదంతా కూడా మీరు లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదన్నమాట మా లంచ్. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చొని తినేస్తున్నారు. బాగానే ఉండే, సాంబార్, క్యాబేజ్, కొంచెం ఏదో చట్నీ లాగా ఇచ్చారు, అప్పడాలు ఏవో ఉన్నట్టున్నాయి, నాకు ఇప్పుడు గుర్తులేదు. సో ఇదన్నమాట. అలెపీలో బెస్ట్ పార్ట్ వచ్చేసి బోట్ సెయిలింగ్ అండ్ లొకేషన్స్ అయితే. కొంచెం లిటిల్ బ్యాడ్ పార్ట్ వచ్చేసి కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. ఇది బ్యాక్ వాటర్ కదా, స్మెల్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. వాటర్ ఫ్లోట్ అవుతుంటే చెప్పలేం, కానీ కొంచెం అట్లా స్టాగ్నెంట్గా ఉంటాయి కాబట్టి స్మెల్ అయితే ఉంటుంది, కాకపోతే అన్బేరబుల్ కాదు. బోట్ హౌస్లో మారు అన్ని రూమ్స్ ఇది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మా ఫ్యామిలీకి సరిపోయి క్వీన్ సైజ్ బెడ్, డ్రెస్సర్, వాష్రూమ్ సైజ్ నార్మల్గానే ఉంది. అండ్ మన వ్యూ మీతో పాటు నేను ట్రై చేస్తాను. సో లెట్స్ సీ. ఇది మన వ్యూ టునైట్. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, కానీ బాబు మా హస్బెండ్కి టీకి నేను కంపెనీ ఇయ్యాను కాబట్టి దాని ఒక్కరే ఇక్కడ కూర్చొని ఈవినింగ్కి ఎంజాయ్ చేస్తాను అనమాట. అంటే ఇది మా రూమ్ టూర్. షార్ట్ అండ్ స్వీట్ అండ్ క్యూట్. అంతా మనకు అంతుంది. ఏసీ ఓన్లీ ఈవినింగ్స్, అప్పటికి ఉప్పుకొత్త ఉండాల్సిందే అంతే అన్నమాట. ఇది మన రూమ్ టూర్. బాయ్ బాయ్. పోద్దామని చెప్పిన సైడ్ మేమందరం ఇప్పుడు కేరళ థీమ్లో రెడీ అవుతున్నాము. కేరళ అటైర్. సో అందరం రెడీ అయిపోయి జస్ట్ ఫోటోస్ దిగేసి వస్తాం. సన్స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ రెడీ. నేను పైకి వెళ్తున్నా, వచ్చేవాళ్ళు రండి తొందరగా. సరే మేమందరం రెడీ అయ్యి ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పోవండి, హ్యాంగింగ్స్ లేకుండా కూడా డోర్ కండువ లేదు, దానికి కండువ రాలేదు. సో నేను చెప్పిన టైం వచ్చేసింది. ఇదే అనమాట, అందరం ఒకటే థీమ్లో వేసుకోవాలని చెప్పి అనుకున్నాము. యాక్చువల్గా నేను ఒక కలర్ అనుకున్నాను, బట్ దిస్ ఈజ్ మై హస్బెండ్స్ ఐడియా. కేరళ థీమ్లో అయితే బాగుంటుంది కదా అని చెప్తే, సో కేరళ థీమ్లో అందరినీ తెచ్చుకోమని చెప్పాను. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా షాపింగ్ చేసామని. నేనైతే అదే డ్రెస్ వేసుకున్నాను. నేను, ధ్రువ అండ్ మై హస్బెండ్ అదే వేసేసాను. నేను షార్ట్ పోస్ట్ చేశాను, చూడండి. అందరం ఫ్యామిలీ ఫొటోస్ దిగేసాము. ప్లేస్ చాలా చాలా బాగుంది.
ఇటు కూర్చోండి. అక్కడ ఉన్నాయిరా మీ కాళ్ళు పెడితే అది కనబడదులే. నా కాళ్ళు పెట్టాలి. మళ్ళీ మా వాళ్ళకి డాన్స్ ఆటలు ఇదే పని. డాన్స్ పెద్ద టైం పాస్ కళ్ళు నైట్ హోటల్. రండి ఇద్దరు మొత్తం ఇప్పుడు ఆ క్లిప్స్ అన్ని చూస్తుంటే లిటరల్గా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. అక్కడ వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు, నేను లేను. ఇఫ్ యూ సీ జస్ట్ దూరం నుండి నేను చూస్తూ నా కళ్ళలో వాటర్ ఉండే అనమాట ఆ మూమెంట్లో. చాలా 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 ఎమోషనల్గా అండ్ ఐ మేడ్ దిస్ ట్రిప్ అనిపించింది. నేను అనుకున్నట్టుగా ఎలా అయితే వీళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేయాలి అండ్ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ అనుకున్నాను. వాళ్ళ మాటల్లో వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్లో నాకు అర్థమైపోయింది. సో ఐ వన్ దేర్ అండ్ ఇక అందరూ ఎంజాయ్ చేశాక ఫైనల్గా డిన్నర్ చేసేసి నెక్స్ట్ సెకండ్ బోట్ అని చెప్పా కదా, ఆ బోట్ దగ్గరికి అయితే 2 ఫ్యామిలీస్ వెళ్ళారు. మా బాబాయ్ వాళ్ళు ఆ బోట్లోకి షిఫ్ట్ అయ్యారు. సో ఇంకా ఆ వేలో మా కేరళ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అస్సలు ఎలపి నుండి మాకు వెళ్ళాలనిపించలేదు లిటరల్గా, ఎందుకంటే ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. మోషన్ సిక్నెస్ ఉంది మా వాళ్ళు సగం మందికి, సో ఆ ప్రాబ్లం లేదు. మంచి కూర్చొని అలా వెళ్తూ ఉండడమే, మంచి వండి పెడుతున్నారు, తినడం, ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం అంతే. కానీ ఇది ఓన్లీ 1 డేనే ఇచ్చారు. సో ఆ డేని ఫుల్గా మేము ఆక్యుపై చేసుకొని చాలా ఎంజాయ్ చేసామని చెప్పాలి. దట్స్ ఇట్. ఇలా మా కేరళ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. చాలా 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 బాగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి లేవని కాదు, జస్ట్ ఫ్యామిలీగా ఏవో చిన్న చిన్న డిస్కషన్స్ ఉంటాయి కదా, ఆబ్వియస్గా అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఎంజాయ్మెంట్ కమ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దోస్. సో ఫైనల్లీ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ ఫ్యామిలీతో వెళ్ళడం, మేబీ తర్వాత వెళ్ళమా ఎలా ఉంటుందని తెలియదు. అండ్ ఈ వీడియోలో నేను ఒక బిగ్ రివీల్ చేశాను, ఫ్యూచర్లో మీ అందరికీ కూడా తెలియబోతుంది. సో దట్స్ ఇట్ అనమాట. నా కేరళ సిరీస్ ఇక్కడితో ఎండ్ అయ్యాయి, బట్ మా ట్రిప్ ఎండ్ అవ్వలేదు. సో అది చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా రాబోతుంది. అదనమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఈ ట్రిప్ గురించి, బట్ ఐఎమ్ ఎండింగ్ ఇట్ హియర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కేరళ సిరీస్కి పర్వాలేదు, కొంచెం బాగానే చూసారు. బట్ ఇంకా చాలామంది మన ఛానల్ని చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ ట్రిప్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో మీకు ఏం డీటెయిల్స్ కావాలనేది. నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ ప్యాకేజ్. సో ప్లీజ్ డూ కమెంట్. అంతే మరి, బాయ్ బాయ్. ये नहीं, ये दोनों हाँ रिवर्स कर दीजिए ऐसे। हाँ ठीक ऐसे नंबर है। हाँ देख क्या करे कितना आदमी है? ये रूम में 4 और रूम में 4 ठीक है। आप रहते हैं ना बोट में? हाँ मैं वो लास्ट रूम में। ये लास्ट रूम में आप एक ही हैं? ठीक है, कोई प्रॉब्लम है ना? ओके नो प्रॉब्लम। आप किधर से हो सर? तेलंगाना से।
లాంగ్వేజ్ మలయాళం మాలూम मलयालम हिंदी बंगाली पुराना बुक है। नहीं ये डिलक्स है, वो प्रीमियम है। यही डिलक्स है, वो प्रीमियम है। वो अच्छा है ना, वो अच्छा है, आपको 2 रूम है ना, इसलिए हमने ऐसे दे दिए ना। सेफ रूम है आपको। इसमें खाना अलग है। అవన్నోట తీయకండి కిచెన్ पूरा आदमी आ गया ना। బాగున్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. అంతే ఇంకా వాటికంటే చెప్పాలంటే ఇదే బాగుందండి. नीचे एक्स्ट्रा बेड है। बेड है। हाँ, बेड का नीचे बेड है। ఎక్స్ట్రా బెడ్ हाँ, एक्स्ट्रा इधर बेड है। ओके ओके। वो बेड में सोना। पूरा 16 लोग है हाँ, पूरा 16 मालूम है मुझे। सुबह कितने बजे चलता गाड़ी? గుడ్ మార్నింగ్. ఈ బ్యూటిఫుల్ వ్యూతో లేచాము ఇప్పుడే. టైం ఇంకా 5:45. సన్ రైజ్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి ఒక్కదాన్ని లేచి వచ్చి అందరు పడుకున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫిషింగ్కి వెళ్తున్నారు. మా ఫ్యామిలీ ఇలా పీస్ఫుల్గా ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇలా కూర్చొని తినాలని నేను అనుకున్నాను. అసలు ఎవ్వరికి కూడా నాకు తెలిసి ఈ 1 వీక్లో ఎవ్వరికీ ఏ టెన్షన్స్ గుర్తు రాలేదు. అందరూ చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. అండ్ అసలు నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఈ కేరళ ట్రిప్ గురించి. బెస్ట్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పాలి. అండ్ ఇలా అందరం మంచి మంచి పిక్చర్ తీసుకొని మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఎవరు కూడా ట్రిప్లో అసలు ఎవరు మ్యాక్సిమం ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. అందరూ ఆన్ టైం ఉండే. నేనే కొంచెం లేట్గా ఉండే. అంటే అది కొంచెం నాకు తెలుసు ఎప్పుడు స్టార్ట్ అవుతాం ఏంటని, కాబట్టి కొంచెం డిలే చేసా. బట్ ఎవ్రీబడి వాజ్ ఆన్ పాయింట్. రెడీ ఉండాలి అంటే రెడీ అయిపోయి ఉండేవాళ్ళు. చాలా చాలా బాగా జరిగింది మా ట్రిప్. అండ్ మా ట్రిప్కి మా ఫ్యామిలీకి ఎలాంటి దిష్టి పెట్టకండి. అండ్ దిస్ ఈజ్ Cause I'm lost in the way you move, the way you feel.